గడిచిన 5 ఏళ్లలో నిర్మాణ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. ప్రాథమిక విక్రయాలతో పాటుగా ఇంటికి సంబంధించినటువంటి రేట్లు పెరిగి ఇప్పుడు వృద్ధి రేటు భారీగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 5 ఏళ్లలో నిర్మాణ రంగంలో ఎటువంటి మార్పులు వచ్చాయి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నిర్మాణ రంగంలో అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. రామేశ్వరరావు గారు, నిర్మాణ రంగంలో గడిచిన 5 ఏళ్లలో నిజంగా చాలా మార్పులు అయితే వచ్చాయి. అందులో భాగంగానే ప్రాథమిక విక్రయాలతో పాటుగా ఇంటికి సంబంధించినటువంటి రేట్లు అలాగే వృద్ధి రేటు కూడా భారీగా నమోదైంది, భారీగా పెరిగింది. ఏంటి ఈ 5 ఏళ్లలో నిర్మాణ రంగంలో ఎటువంటి మార్పులు వచ్చాయంటే ఏం చెప్తారు? ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ కృష్ణ గారు, ఎందుకంటే అనాలిసిస్ చేసి చెప్పాలి. బట్ నాకున్న కొద్దిపాటి అనుభవంతో చెప్తాను. మరి ఈ మధ్యకాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు 7 నెలల తర్వాత 8వ నెలలో బిల్డర్స్ అసోసియేషన్ కలిశారు. రేవంత్ రెడ్డి గారు బిల్డర్స్కి బ్లాంక్ చెక్ లాగా ఇచ్చారు వరాలు. ఏమన్నారంటే, మనం హైదరాబాద్ని కానీ తెలంగాణ కానీ ఎలా డెవలప్ చేయాలంటే బ్రాండ్ హైదరాబాద్ అనేది సృష్టించాలి. బ్రాండ్ హైదరాబాద్ అంటే ఇప్పుడు మార్కెట్లో మీరు ఎక్కడ ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళినా హోటల్లో మెనూ తీసుకుంటే హైదరాబాద్ బిర్యానీ అని ఉంటుంది. మిగతా ఏ గుజరాతీ బిర్యానీ, ఢిల్లీ బిర్యానీ ఉండదు, హైదరాబాద్ బిర్యానీ అంటే ఫేమస్. ఎంత ఫేమస్ చెప్తున్నాను. అట్లా మన రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మన హైదరాబాద్ ఎంత ఫేమస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెట్టిన పేరు మనం. సో బిల్డర్స్ అందరూ కలిపి ఈ 7 నెలలు సంక్షోభంలో ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏ ఏరియా మీద ఫోకస్ చేస్తారు, ఎక్కడ ఫోకస్ చేస్తారు అనే డౌట్ మన మీటింగ్లో క్లారిఫై అయిపోయింది. ఆయన ఏమన్నారంటే, కొన్ని మీ ప్రాబ్లమ్స్ ఏంటో అన్నీ మీరు వర్కౌట్ చేయండి, మీరు అందరూ కలిసి వర్కౌట్ చేసి ఒక ప్రపోజల్ ఇవ్వండి, నేను దానికి సానుకూలంగా ఉన్నాను, ఆలోచించి మనం డెసిషన్ తీసుకున్నాం. అయితే మీరు ప్లాన్ చేసేటప్పుడు మీరు డెఫినెట్గా మీ బెనిఫిట్తో పాటు ఇన్వెస్టర్స్ బెనిఫిట్తో గవర్నమెంట్ కూడా బెనిఫిట్ ఉండాలి. విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఆల్. ఆ విధంగా చేయండి అన్నారు. నిర్మాణ రంగంలో వచ్చిన మార్పుల గురించి క్రెడా ఏం చెప్తుంది? క్రెడా అనేది మొన్న జరిగిన అంతకుముందు అసలు క్రెడా జరిగేది కాదు, తర్వాత సంవత్సరానికి ఒకసారి జరిగేది. ఇప్పుడు సంవత్సరానికి చాలా మొన్న 3 ప్లేస్లో కొంపల్లి, నాగోల్ అండ్ హైటెక్స్ హెచ్ఎస్ఎస్ ఎగ్జిబిషన్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు షోకేసింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఫస్ట్ టైం అంత బాగా పెద్ద పెద్ద ప్లేసులు తీసుకొని మా దగ్గర ఉన్న మన ప్రోడక్ట్ని షోకేస్ చేశారు. అయితే క్రెడా ప్రకారం ఏంటంటే అనాలిసిస్, మొన్న మ్యాట్రిక్స్ అనే కంపెనీ దాన్ని అనాలిసిస్ చేసి ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో దాదాపు 30% హైక్ ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంది. అంటే నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 30% ఉంది. 30%, 29-30% ఉంది. ఈ సంవత్సరం చూసుకుంటే కనుక 2024 ఫస్ట్ 6 నెలలు హాఫ్ క్వార్టర్లో అంటే 6 నెలల్లో మీకు దాదాపు 39,000 ఇల్లులు అమ్మకాన్ని పోయినాయి. అంటే 60,000 కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ జరిగింది ఈ ఫస్ట్ 6 నెలల్లో. అంటే చాలా పెద్ద అమౌంట్ అది. సో రియల్ ఎస్టేట్లో ఇంకోటి మనం ఆలోచించాల్సిన లగ్జరీ కమ్యూనిటీ, 5 కోట్లకి పైగా ఉన్న ఖరీదైన ఇల్లులు కానీ భవనాలు కానీ ఏమైనా ఉన్నాయంటే దాదాపు 400-500% వృద్ధి రేటు చూశారు. ఎందుకంటే బయటికి 5 కోట్లు 6 కోట్లు సామాన్య ప్రజలు కొనుక్కోలేరు. కొనుక్కున్న సపరేట్ ఒక నిష్ మార్కెట్, ఒక సెగ్మెంట్ ఉంటుంది. సో అటు కమర్షియల్లో దూసుకెళ్తుంది, ఆఫీస్ స్పేస్లో దూసుకెళ్తుంది, రెసిడెన్షియల్లో హెచ్ఎండి పరిధిలో పోతుంది, డిసిసి పరిధిలో పోతుంది. ప్లాటింగ్స్ కానీ ఇండిపెండెంట్ గేటెడ్ కమ్యూనిటీస్ మీద ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు ప్రజలు. ఎందుకంటే సిటీ విత్ ఇన్ ద సిటీ ప్లానింగ్ ఎట్లా ఉందంటే, డబ్బులు పోయినా పర్లేదు, మనకు సుఖం ఉండాలి, సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ. రియల్ టాక్స్లో ఒక సెల్ ఉంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ అని. ఎవరైనా డబ్బులు పెట్టుకోవాలనుకుంటే ఏం పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎలా పెట్టాలి, గత 5 సంవత్సరాలుగా రేట్ ఎలా ఉంది, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో రేట్ ఏముంటుంది, ఇవన్నీ అనాలిసిస్ చేస్తున్నాం. రియల్ ఎస్టేట్ అయితే మాత్రం గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు మిగతా డిపార్ట్మెంట్ ఎట్లా రియల్ ఎస్టేట్ మాత్రం సిటీలో బాగా పుంజుకుంది. ఆయన ఓట్లు కూడా మీరు చూసుకుంటే సిటీలో ఓట్లన్నీ కేసీఆర్ గారికి వచ్చాయి, సిటీ బయట ఓట్లన్నీ కాంగ్రెస్కి వచ్చాయి. ఎందుకంటే సిటీ బయట డెవలప్మెంట్ జరగలేదు. రేవంత్ రెడ్డి గారు కవర్ చేసి తెలంగాణ మెగా ప్లాన్ 2050 అని పెట్టారు. సో ఓవరాల్గా నిర్మాణ రంగం అయితే ముందుకు దూచుకెళ్తుంది రాకెట్ లాగా. ఇక నెక్స్ట్ రానున్న 10 yearsలో కూడా దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ రియల్ ఎస్టేట్ గ్రోత్. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు భూమి మీద పెట్టి, అంటే ఇన్వెస్టర్స్ కానీ ఏజెంట్స్ కానీ బిల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్ ఒక నేమ్ ఉంటుందండి. ఆకాశం అంత ఆశ, భూమాత అంత పేషెన్స్ ఉండాలి. ఎప్పుడైతే ఆశ అత్యాశ లెవెల్కి అయితే చీటింగ్ మొదలవుతుంది. సో రియల్ ఎస్టేట్లో
మనకి పెట్టింది అన్ని ఒకప్పుడు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు ఇన్కమ్, తర్వాత ఫార్మా, తర్వాత ఐటీ, తర్వాత సాఫ్ట్వేర్, ఇప్పుడు లేటెస్ట్ రియల్ ఎస్టేట్ ఇవన్నింటినీ తన్నుకొని వచ్చింది. సో టుడే ఎవరైనా మీరు మిలియనర్ బిలియనర్ కనిపిస్తున్నారంటే వాడు డెఫినెట్గా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ప్రపంచంలో వారన్ బుఫెట్ కానీ, డొనాల్డ్ ట్రంప్ కానీ, బరాక్ ఒబామా కానీ 100 పేర్లు చెప్తాను నేను అట్లా, ఇంక్లూడింగ్ రిలయన్స్ కానీ, అదానీ కానీ, అందరూ రియాలిటీలో ఉన్నారు. ఈరోజు ఇండియాలో మారుమోగుతున్న పేర్లు అంటే అదానీ, అంబానీ, అంతే కదా. ఇండస్ట్రీలు మిగతా ఉన్నా కానీ అదానీ, అంబానీ, కొన్ని వేల లక్షల కోట్లు. సో రియల్ ఎస్టేట్ గ్రోత్ మాత్రం చాలా స్టడీగా పడిపోయి 2008లో 7-8లో ఒకసారి బబుల్ బర్స్ట్ అయింది. బట్ అక్కడ నుండి గత 15 సంవత్సరాల్లో కూడా రియల్ ఎస్టేట్ పెరుగుతూనే ఉందని తగ్గుడు ఎక్కడా లేదు. కరోనా టైంలో కొద్దిగా డ్రాప్ అయినా మళ్ళీ పికప్ అయిపోయింది. సో ఓవరాల్గా కన్స్ట్రక్షన్ మీద రియల్ ఎస్టేట్లో ఎవరైతే అటు ప్లాట్ వెంచర్స్, ఎన్ని వెంచర్స్ వస్తున్నాయి, వందల వెంచర్స్ వస్తున్నాయి. కన్స్ట్రక్షన్ హై రేజ్ బిల్డింగ్స్, కోకాపేటలో మీరు చూసారు, హై రేజ్ అంటే అన్లిమిటెడ్ బిల్డింగ్స్ ఫ్లోర్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ సాస్ అని ఒక టవర్ 57 ఫ్లోర్స్ కట్టారు. ఇంకా నెక్స్ట్ రాబోయే టవర్స్ 80-90 కూడా వెళ్ళే అవకాశం ఉంది. హైదరాబాద్ ఒక్క దగ్గర FSI అంటారు, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, అంటే ఒక గివెన్ ఏరియాలో ఎంత కట్టొచ్చు అనేది. మిగతా స్టేట్స్లో లిమిటేషన్ ఉంది. మనకు ఒకప్పుడు 30 ఫ్లోర్స్ ఉంటుంది. ల్యాండ్ కోయిల్స్ ఫస్ట్ వచ్చింది 30 ఫ్లోర్స్ది, తర్వాత 40, 50, 60 పెరుగుతూ పోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్లో మాత్రం బాగానే ఉందని చెప్పొచ్చు. ఈ ఎలక్షన్ ముందు కొద్దిగా ఇటు అటు ఆనవాయితీగా డ్రాప్ అనేది 10-15%. ఏపీ చాలామంది అడుగుతున్నారు, మీరు కూడా అడిగారు, ఏపీ పెరుగుతుంది కాబట్టి తెలంగాణలో రియల్ ఎస్టేట్ డమాల్ అవుతుంది. ఏం పెరగదండి, ఎందుకంటే ఏం డమాల్ అవుతుంది, ఎందుకంటే తెలంగాణ ఇస్ ఆల్రెడీ ఇన్ ఫాస్ట్ స్వింగ్. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా RRR కానీ, నేషనల్ హైవే స్టేటస్ కానీ, అటు గ్రీన్ సిటీ, మెగా సిటీ, ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ అని కొత్త 4 సిటీ డిక్లేర్ చేశారు. ఇవన్నీ కూడా ప్రణాళికలు అయితే బాగానే చెప్తారు, ఇంప్లిమెంటేషన్ చూడాలి. సో ఓవరాల్గా వీ హ్యావ్ టు వెయిట్. రియల్ ఎస్టేట్లో నేను ఉండి చూసినప్పుడు అంటే లాస్ట్ 30 yearsలో చూస్తే 30 yearsలో లాస్ట్ 10 years విపరీతంగా పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 5 yearsలో 2-3 times కూడా పెరిగాయి. అంటే మీరు 100 రూపాయలు పెట్టుకుంటే 300 రూపాయలు అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. 200 అయితే 100% అయింది. బ్యాంక్ వాళ్ళు చెప్పినట్టు 1-2 years డబుల్ కాదు కానీ, బట్ 3-4 years డెఫినెట్గా డబుల్ అవుతుంది. మంచి ముంబై హైవే కానీ, బెంగళూరు హైవే కానీ, అట్లా వికారాబాద్ హైవే, ఒక్కొక్కటి ఈస్ట్ అండ్ నార్త్ కూడా ఫోకస్ చేస్తున్నారు. లుక్ ఈస్ట్ అనే పాలసీ పెట్టారు రేవంత్ రెడ్డి గారు మొదట్లో. ఓకే, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ప్లానింగ్ జరుగుతుంది. ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ అనే ఐడియా ఎవరికి రాలేదు, ఎందుకంటే ఓల్డ్ సిటీలో ల్యాండ్ పూలింగ్ ఇష్యూ చాలా పెద్దది. ల్యాండ్ పూలింగ్ చేయడం చాలా కష్టం. బట్ అట్లానే ఇప్పుడు ముచ్చర్ల, కందుకూరు వాటికి మెట్రో ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గోల్డ్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, AI సిటీ, ఇవన్నీ కూడా ఒక దగ్గరే ప్లాన్ చేస్తున్నారు 13,100 ఎకరాల్లో. ఇవన్నీ వస్తే కనుక ఎక్కడికో వెళ్ళిపోతాం రియల్ ఎస్టేట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.